ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మార్కెట్స్ అప్పుడే 4 months హైకి వెళ్ళిపోయింది. పడింది అన్నారు, తగ్గింది అంటుర్రు, కానీ పెరిగేటప్పుడు మళ్ళీ ఫాస్ట్గా పెరుగుతుంది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 6 నెలలు పట్టడం, మళ్ళీ ఇప్పుడు మార్కెట్ రికవరీ అవ్వటం, యాన్యువల్ రిజల్ట్స్ రావటం, ఇన్ఫ్లేషన్ తగ్గటం, వడ్డీ రేట్లు తగ్గటం. అంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే ద్రవ్యోల్బణం, కొనుక్కునే వస్తువులు ధరలు తగ్గినాయో, వడ్డీ రేట్లు తగ్గినాయో, ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటి మన మార్కెట్లు పడి మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. ఆల్రెడీ మళ్ళీ 4 months హైలోకి రావడం జరిగింది. ఈ 4 months హైకి రీజన్ ఏంటిది అంటే చూద్దాం. ఈ 4 months హై ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఏం జరిగింది? ఒకటి, వరల్డ్ మార్కెట్లో ట్రంపు టారిఫ్లు సుంకాలు ఉన్నా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటం మన గుడ్ న్యూస్. ఎప్పుడైనా కానీ ఏదైనా సరే ఏ దేశానికి ఏది అవసరము, ఏది ఫారిన్ కరెన్సీ ఖర్చు అవుతుంది అనేది చూడాలి. మన దేశానికి ఇప్పుడు 4 నెలల గరిష్ట స్థాయికి రావడానికి రీజన్ ఏంటిది? ఒకటి, ఎఫ్ఐఐలు కంటిన్యూగా కొనటం మొదలుపెట్టారు. కంటిన్యూగా ఎఫ్ఐఐలు కొంటున్నారు. ఎఫ్ఐఐలతో పాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా కొనటం మొదలు పెడుతున్నాయి. అది మనం మెయిన్ రీజన్ అనమాట. ఎప్పుడైతే ఎఫ్ఐఐలు కొనటం మొదలుపెట్టిర్రో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే మే ఉందో, మేలో కంటిన్యూ కొంటూ వచ్చిర్రు. రోజు కూడా ఎఫ్ఐఐలు కొంటున్నారు, డిఐలు మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రతిరోజు వాళ్ళు కొంటూ వీళ్ళు కొంటున్నప్పుడు మార్కెట్ పెరగటం. రెండోది, ఏప్రిల్ మంత్ వచ్చేటప్పటికి ఎఫ్ఐఐలు 2735 కోట్లు కొనటం జరిగింది. మన మ్యూచువల్ ఫండ్స్ 28,000 కొనటం జరిగింది. మార్చిలో కూడా ఎఫ్ఐఐలు 2,000 కోట్లు కొనటం జరిగింది. 37,585 మన మ్యూచువల్ ఫండ్స్ కొనటం జరిగింది. అంటే ఎఫ్ఐఐలు ఇప్పటికీ ఈ 2 రోజులు అంటే 2, 3 అంటే 1వ తారీఖు 2వ తారీఖు అయిపోయినాక 2, 3 అంటే సెలవు వచ్చింది కదా, 2వ తారీఖు మేడే హాలిడే ఉంది, 2వ తారీఖు ఒకరోజు వర్కింగ్ డే. ఈ మంత్లో ఇప్పుడు ఇవాళ మంగళవారం కాకుండా సోమవారం, శుక్రవారం 2 రోజులకు కలిపితే కూడా వాళ్ళు 3,200 కోట్లు వాళ్ళు కొనడం జరిగింది. మళ్ళీ వీళ్ళు మన వాళ్ళు 6,000 కోట్లు కొనడం జరిగింది. అంటే ఎఫ్ఐఎల్ కొన్నారు, డిఏఎల్ కొన్నారు. అందుకని మన మార్కెట్లో ఏమైంది? 4 months హైలోకి రావడం జరిగింది. ఒక రీజన్ కాదు, ఒకటేంది క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటం. వరల్డ్లో ఎప్పుడైనా కానీ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మనకి దేశానికి లాభం. ఎందుకు లాభం అంటే మనకి రా మెటీరియల్ లేదు, అది ఏది క్రూడ్ ఆయిల్ మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయో మన ఫారెన్ కరెన్సీ మిగులుతుంది. మనం కొనుక్కునే వస్తువు తక్కువ ధరలో దొరికితే మనకు అక్కడ సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. మన ఫ్యామిలీ ఎట్లనో దేశానికి కూడా అంతే. ఒకటి. రెండోది, గోల్డ్ ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో బంగారం ధర మన దగ్గర నిల్వలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంది? గోల్డ్ నిల్వలు మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు బంగారం ధర పెరగడం వల్ల అదొక బెనిఫిట్. అంటే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం బెనిఫిటే, గోల్డ్ పెరగడం మన దగ్గర నిల్వలు ఉండటం బెనిఫిటే, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం తగ్గడం బెనిఫిటే, ఎఫ్ఐఎల్ కొనడం బెనిఫిటే. అంటే ఏంది? ఎఫ్ఐఎల్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటారు కాబట్టి మన మార్కెట్లో ఏవైతే షేర్లు రేట్లు పెరగడం ఒక వర్షను, వీటితో పాటు యాన్యువల్ రిజల్ట్స్, 4th quarter యాన్యువల్ రిజల్ట్స్, 4th quarter మళ్ళీ 1 year ఏదైతే యాన్యువల్ ఉన్నాయో ఈ రిజల్ట్స్ అన్నీ పాజిటివ్ రావటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు పెరగటం, మళ్ళీ వీటితోటి ఎఫ్ఐఎల్ కొనటం, డిఏఎల్ కొనటం, ఎకానమీ బాగుంటుంది, జీడిపి బాగుంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ బాగుంటుంది అనేది ఒక న్యూస్. అంటే వీటితో పాటు ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా మళ్ళీ మనకి పాకిస్తాన్ బోర్డర్తో ఒకటి పెహల్గాం గొడవతోటి మన మార్కెట్లో ఒకరోజు ఏదో 2 రోజులు ఎఫెక్ట్ ఉన్నా మళ్ళీ ఓవరాల్గా దాన్ని పట్టించుకోవట్లేదు మన మార్కెట్. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఎఫ్ఐఎల్ కొంటున్నారు, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గింది. మళ్ళీ పాకిస్తాన్ అనేది చిన్న దేశం, మనమే ఎక్కువ ఉన్నాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బోర్డర్లో ఇప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా వాళ్ళకంటే మనం సమాధానం చెప్పగలము, మనం ఎదుర్కోగలము. వాళ్ళు కనుక ఏదైనా చేసినా వాళ్ళకే నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఏమీ లేదనేది ఒకటి. దాంతో మన మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆ పెహల్గాం వార్తోటి ట్రంప్ కానీ మిగతా దేశాలన్నీ కూడా మనకే సపోర్ట్ చేయటం మన మార్కెట్ల మీద కూడా ఒకటి శుభ సూచకం అనమాట. అందుకని మన మార్కెట్లు పాజిటివ్లోనే అవుతున్నాయి. మనం ఇక చూడవలసింది ఏంటిది అంటే ఏదైతే ఉందో ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కంటిన్యూ కొన్నంతకాలం, రెండోది మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీలు, ఏదైతే ఎకానమీ గ్రోత్ అవుతుందో, ఇన్ఫ్లేషన్ తగ్గుతుందో, ఇవన్నీ గుడ్ న్యూస్ తోటి మన మార్కెట్లు ఉన్నాయి. ఇంకోటి ఏంది, ఇప్పుడు మీకు యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో
అవి మనం చూసుకొని మనం చేసుకోవటం. అంటే నీ మార్కెట్ పడ్డా వాల్యూ ఉన్న స్టాక్స్ మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అవి గనక మనం పట్టుకున్నప్పుడు అంటే పడ్డప్పుడు మార్కెట్‌లో పడ్డప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ నువ్వు హోంవర్క్ చేసి మనం గనక కొనుక్కోగలిగితే అవి ఓకే. మళ్ళీ పెరిగినప్పుడు ఫాస్ట్‌గా పెరుగుతాయన్నమాట. మనం అవి గమనించాలి. ఇప్పుడు గోల్డ్ ఆల్ టైమ్ హైకి ఇప్పుడు అప్పుడే 1,00,000కి వచ్చేసింది మళ్ళీ గోల్డు. మళ్ళీ ఇప్పుడు ఏవైతే మన మార్కెట్‌లోని అవి కూడా పెరగడం జరిగింది. ఎకానమీ బాగుంటుందనేది అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉందో ఇవన్నీ మనం గమనించాలి. ఇదంతా మీకు అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీకు ఇంకా షేర్ మార్కెట్ మీద డౌట్స్ గానీ, ఏవైతే షేర్ మార్కెట్ క్వెషనైర్ గానీ, షేర్ మార్కెట్ సంబంధించిన ఏవైతే మీకు ఉన్నాయి సందేహాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయనుకో షేర్ మార్కెట్ రిలేటెడ్ వరకు మీకు ఏదైనా దయచేసి కాల్ చేయవద్దు. మీరు ఏదైనా ఉంటే మీ పేరు, ఫోన్ నెంబరు వాట్సాప్ చేసి కంటెంట్ కూడా మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని మనం డిస్కస్ చేస్తాం. అప్పుడు మనం పర్సనల్‌గా కలవాలనా లేదా ఫోన్‌లోనే క్లియర్ అయిపోద్దంటే ఓకే. ఇది సింపుల్‌గా నా నుంచి అంతే తప్ప పేరుంది, నెంబర్ ఉందని మీరు దయచేసి కాల్ చేయవద్దు. ఓకేనా? ఇదంతా మీకు అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.